వింటున్నారు? కనుక నువ్వు క్రమము లేకుండా భక్తి చేసినా ఆ భక్తి దేవుడు అంగీకరించాడు. ఏ భక్తి అంగీకరిస్తాడంట? క్రమమైన భక్తి మాత్రమే అంగీకరిస్తాడు. ఆమె చెప్పొచ్చా? ఏ భక్తి అంగీకరిస్తాడంట? క్రమమైన భక్తి. వింటున్నారా? నాకు 2 కూతురు దేవుడు ఇచ్చాడు, 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 2 10th క్లాస్లో ఉన్నారు అనుకోండి, 2 10th క్లాస్ చదువుతున్నారు. అయితే నా చిన్న కూతురు 6 నెలల ప్రాయంలో 6 నెలల వయసులో 6 నెలలు, ఇంకా ఆమె వయసు అంతా 6 నెలల పసికన్ను. నేను ఇలాగే మందిరంలో నిలబడి ఆరాధన జరిగిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఇలాగే పక్కన కూర్చుంటారు, అందరూ గమనించుకుంటూ ఉంటారు. ఆరాధన చేస్తున్నారా లేదా, కళ్ళు తెలుసుకొని చూస్తున్నారా. నేను ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం వారికి మిగతావన్నీ రాష్ట్రం గారే క్రమం చూసుకుంటారు. ఈలోపు ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంది. ఆమెను ఎత్తుకొని ఆడిస్తూ ఏడుస్తూ ఉంది. నాకు కాస్త ఆ ఏడుపు చెవులో పడి కొంచెం బాగా చికాకు అనిపించింది. ఆరాధనలో ఏమిటి గోల, ఎందుకు ఏడుస్తుంది? 1-2 సార్లు చిన్నపిల్లలు కదా అని ఒక 5-5 నిమిషాలకి సర్దుకుపోయారు. అయినా ఏడుస్తుంది. అటు పాస్టర్ గారు ఆరాధన చేయలేకపోతున్నారు, సంఘాన్ని గమనించుకోలేకపోతున్నారు. ఈ పిల్లల చికాకు చేస్తుంది. నేను చూసి తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పాపని ఒక్కడి కొట్టిన చేయి పైన, అంటే ఏ పైన కొట్టాల్సింది పాస్టర్ ఇలా ఊపుతూ పక్క చేయటప్పటికీ ఆ దెబ్బ పోయి చేయి పైన తగ్గింది. దెబ్బకి ఏడు పాపేసింది. అంతే, ఇంకా మళ్ళీ ఏడవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ ఏడవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరంలో ప్రార్థన జరిగేటప్పుడు, మందిరమే కాదు ఏ చిన్న కూటమైన ప్రార్థన జరిగేటప్పుడు లేచి బయటికి లేవడం అనేది జరగదు. ఆ రోజు నేను కొట్టిన రోజు చాలా లేత ఎముకలు కదా, 6 నెలల వయసు అంటే పిల్లలు ఎలా ఉంటారు, చాలా ఆ చెయ్యి ఇంతలాగా వాసిపోయింది. ఆరాధన కాగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. విరిగిపోయిందేమో చెయ్యి, ఆ చెయ్యి లేపలేకపోతుంది, ఇలాగే చెయ్యి పెట్టేసింది. అందరూ భయపడ్డారు, కొంచెం కాస్త నేను కూడా భయపడ్డాను. కానీ ఆ సమయానికి ఆ గాయం అవసరమై ఉండే అనిపించింది నాకు. దేవుని కృప ఏమిటంటే చెయ్యికి కాస్త బలంగా దెబ్బ తగలడం వల్ల కొంచెం కమిలిపోయిందే తప్ప లోపల ఎముకలు కానీ కండ కానీ ఎలాంటి బలహీనత, ఎలాంటి దెబ్బ తగలకుండా దేవుడు కాపాడాడు. కానీ ఆ దెబ్బ ఆమె జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. అందుకే సామెతల పుస్తకంలో అంటాడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. వింటున్నారు? తల్లిదండ్రులు, మీరు భక్తి చేసే విషయంలో మీరు చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం వెళ్తుంది దేవుని మందిరానికి అన్న భయం మీకుండి మన పిల్లలకు కూడా భయం నేర్పించాలి. 24 గంటలు ముద్దాడుతూ 24 గంటలు వాళ్ళని ఎత్తుకొని ఆడుతూ పాడుతుంటే వాళ్ళకి ఎక్కడ క్రమంగా ఉండాలి, ఎక్కడ భక్తిగా ఉండాలి, ఎక్కడ విశ్వాసం కలిగి ఉండాలి, ఎక్కడ ఆడుకోవాలన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు వరకు మేమైనా, మా పిల్లలైనా, మా సంఘములో మా బిడ్డలు వచ్చారు, అడగండి. చిన్న పిల్లలతో సహా 8 గంటలకు ఆరంభిస్తాం ఆరాధన. 8 o'clock ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరంభిస్తాం ఆరాధన అయిపోయి ఆమెన్ అని చెప్పేంత వరకు కనీసం చంటి పిల్ల కూడా లేచి బయటికి వెళ్ళడానికి ఎవ్వరూ సంబంధించారు. వాళ్ళు క్రమంగా ఉంటారు, పిల్లలకు సంఘానికి ఆ క్రమమును నేర్పిస్తారు. ఎందుకు అది ప్రాముఖ్యమైందంటే ప్రభువే అంటున్నాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు క్రమముగా పోరాడాలి. అక్కడ రాసిన మాట ఏంటంటే నియమమన్నా క్రమమన్నా ఒకటే. చెప్పండి, ఎలా పోరాడాలమ్మా? క్రమముగా. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? భక్తి
భక్తి ఒక్కటే కలిగి ఉంటే సరిపోదు, మనకి ఏముండాలి? క్రమము కూడా ఉండాలి. అప్పుడే క్రమమైన భక్తిని దేవుడు అంగీకరిస్తాడు. ఆమె చెప్పరే హల్లెలూయా. సింపుల్గా ఒక మాటలో చెప్తాను, క్రమము లేని భక్తి అంగీకరింపబడదు. వింటున్నారు? అమ్మను బయటికి వెళ్ళి కూర్చోతాను, మీరు బయట కూర్చోండి. పాపం వాడు ఇంకా ఎవరి మాట వినే పరిస్థితులు లేడు. మీరు బయట కూర్చోండి. 2-3 సిస్టర్స్ బయట కూర్చున్నారు, వాళ్ళతో కూడా మీరు చక్కగా బయట కూర్చోండి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. రైట్. ఒక చక్కటి ప్రసంగ సారాంశాన్ని మా సంఘములో గత 4 నెలల కిందట ఆరంభించారు. ఏమిటంటే కొండ మీద ప్రసంగాలు. నేను చెప్పాను కదా, మీరు మర్చిపోయారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 1 కాదు 2 కాదు 4 నెలలు దాటిపోయాయి, ఇంకా కొండ మీద ప్రసంగాలే ధ్యానం చేస్తున్నాం. బహుశా ఇంకో 2 సంవత్సరాలు అదే సబ్జెక్ట్లో ఉండిపోతానేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయబాకండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ, తొందరపడతారేంటమ్మా, ముందు వేరండి. 5, 6, 7, 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కలిపితే వాటికి పెట్టిన పేరే కొండ మీద ప్రసంగాలు. అనండి, ఏం పేరమ్మా? యేసు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాలు. 5వ అధ్యాయము 6వ అధ్యాయము. దాదాపుగా మనం ఉదయకాలము చదువుకున్నటువంటి మూల వాక్యం ఏదైతే ఉన్నదో 5వ అధ్యాయము 19వ వచనం గత 3 వారాలుగా మేము ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఆ 3 వారాలుగా చెప్పినటువంటి ప్రసంగాన్ని మీకు ఉదయకాలం సగ భాగాన్ని గంటలో చెప్పాను, ఇంకో సగ భాగాన్ని సాయంత్రం 1 అరగంట చెప్పి ముగించేస్తాను. వింటున్నారా? వీటి ద్వారా ఒక విశ్వాసి దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, భక్తి ఎలా చేయాలి, విశ్వాస జీవితం ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలో ఈ కొండ మీద ప్రసంగాల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? ఈ కొండ మీద ప్రసంగాల ద్వారా మనం ఎలాంటి భక్తి చేయాలి, ఎలాంటి విశ్వాస జీవితం చేయాలి, ఎలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో బ్రతకాలి, ఈ కొండ మీద ప్రసంగాల ద్వారా ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కొంతమంది భక్తి చేస్తారు, కానీ వారి భక్తిలో దౌర్జన్యం కనిపిస్తారు. కొందరు భక్తి చేస్తారు, వారి భక్తిలో చాదస్తం కనపడతారు. ఎట్టున్నారా? కొందరు భక్తి చేస్తారు, కానీ వారి భక్తిలో గర్వం కనపడతారు. కొందరు భక్తి చేస్తారు, అయితే వాళ్ళ భక్తిలో నిర్లక్ష్యం కనబడతారు. వింటున్నారా? కొందరు భక్తి చేస్తారు, కానీ వారికి అర్థం చేసుకునే గ్రహింపు కలిగిన ఆత్మ వారికి ఉండదు. పోనీ ఎవరైనా మంచి మాటలు 4 చెప్తే ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. వింటున్నారా? ఇలాంటి విచిత్రమైన భక్తి, విచిత్రమైనటువంటి జీవితాలు చేస్తున్న విశ్వాసులు, క్రైస్తవులే చాలా మంది కనబడుతున్నారు. కనుక యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఈ కొండ మీద ఈ విషయాలన్నీ ప్రస్తావించి, అరే విశ్వాసులారా, భక్తులారా, దేవుని బిడ్డలారా, మీరు ఎలా బ్రతకాలి, మీరు ఎలా జీవించాలి, మీరు ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యాలు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అనేకమైన విషయాలు దేవుడు కొండ మీద బోధించినట్టుగా మనం చూస్తున్నాం. మీకు అర్థం కావడం చెప్తారు. గుర్తుందో గుర్తులేదు, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగాలు చేస్తూ ఎన్ని రోజులు అలా ప్రసంగం చేసుకుంటూ వెళ్ళాడంట? ఎన్ని రోజులు ప్రసంగాలు చేశాడంట? 3 రోజులు. వెరీ గుడ్. ఒక్క తమ్ముడు చెప్పగలిగాడు, మిగతా వాళ్ళందరూ బిక్కు నోరు వేసుకుని వస్తున్నారు. ఎన్ని రోజులు ప్రసంగం చేశాడంట? 3వ రోజు కాదు. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ఆపకుండా తెల్లవారులు ప్రసంగం చేశాడంటే ఎన్ని విషయాలు చెప్పుంటాడు వాళ్ళకి? ఒక అరగంట గంటలోనే బోల్డ్ విషయాలు నేర్చుకుంటున్నాం మనం.
అలాంటిది యేసు ప్రభు 3 రాత్రుంబవళ్ళు పగలేదు రాత్రి లేదు. మన కూటానికైనా టైం ఉంటుంది, ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6 గంటలకి. కానీ యేసు ప్రభు ఆ రోజు కొండ మీద ప్రసంగాలు చేసినప్పుడు టైం లేదు, పాడలేదు, తెల్లవారులు ప్రసంగం చేస్తానే ఉన్నాడు. ఆ తెల్లవారులు ప్రసంగం చేస్తున్న వేళ ఎన్ని విషయాలు ప్రభు నేర్పించి ఉంటాడు. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం, బుర్ర మతిపోయిన విషయం ఏమిటంటే, తెల్లవారులు ప్రసంగం చేస్తే 3 రోజులు కదలకుండా అలాగే ఎలా కూర్చున్నారు. ఓ గంట ప్రసంగానికి ఒక అమ్మ ఇటు కాలు చాపింది, ఒక అమ్మ అటు కాలు చాపింది, ఒక ఇటు కూడా కానుకుంది, ఒక అటు కూడా కానుకుంది, ఒకడు అంతలోనే టాయిలెట్ అంటాడు, ఇంకోటి చూపిస్తాడు. ఒక గంట సేపు నికరంగా కూర్చోడానికి మనకు చేత కాదు. అలాంటిది యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ప్రజలు అలా ఎన్ని రోజులు కూర్చుండిపోయారంట? 3 రోజులు. తిండి లేదు, తిప్ప లేదు, నీళ్లు లేదు, లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు. మనకి అర్థమవుతుందా? లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు, అలాగే ఉండిపోయారు దేవుని మందిరంలో కొండ మీద. ఎంత అద్భుతం! మన ఉదయకాలం ధ్యానం చేస్తూ వచ్చారు చూడండి. ఆ మాటలు కూడా యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగాలలో ఒక అంశం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం మనం చదువుకున్న వాక్యం ఏంటది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యం కూడా కొండ మీద ప్రభు చేసిన ప్రసంగాలలో ఒక అంశం. ఏంటది? మళ్ళీ ఒకసారి చదువుగా విందాం రండి. కొండ మీద ప్రసంగాలలో యేసు ప్రభు చేసిన ఒక అంశం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యం. ఉదయకాలం రాని వారు ఈ మాటలు మీరు పొందుపరచుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు, మిక్కిలి అల్పుడు. అయితే వాటిని కైకొని బోధించు వాడెవరో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరలోకములో గొప్పవారు ఉన్నారు. ఉదయకాల ప్రసంగం విన్న వాళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకే, పరలోకములో గొప్పవారు ఉన్నారు, పరలోకములో అల్పులో ఉన్నారు. అంటే పరలోకమంతా ఒక స్థలము, అది అలా ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. మీరు నెమ్మదిగా చెప్తే సాయంకాలం ఎక్కువడానికి వచ్చిన వాళ్ళకి తొందరగా వినపడదంట పాపం. కాబట్టి మీరు గట్టిగా చెప్పాలి. ఓకేనా? పరలోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? ఒకరు గొప్పవారు. నా చేయి సైగా చూస్తున్నా, చేయి చూసైనా మీరు చెప్పచ్చు. పరలోకంలో ఎలాంటి వారు ఉన్నారంటే పరలోకములో అల్పులు ఉన్నారు. ఇంతకాలం మనం అనుకుంది ఏమిటి? పరలోకం అంతా ఒక స్థలం, కట్టకట్టుకుని అందరిని అక్కడ పడేస్తారేమో అనుకున్నారు. కానీ అందరూ ఒక స్థలానికి వెళ్ళరు. విశ్వాసులు ఒక స్థలానికి వెళ్తారు, సేవకులు ఇంకో స్థలానికి వెళ్తారు. మరి అందరూ సేవకులు ఒకేలా సేవ చేస్తున్నాడా? ఒకరు సూటు బూట్లు వేసుకుంటారు, ఒకరు పట్టు చీరలు కడతారు, ఒకరు మేకప్ వేస్తారు, ఒకరు క్రీములు పోస్తారు, ఒకరు లిప్స్టిక్లు పోస్తారు, ఇంకొకళ్ళు ఏమో అన్ని పక్కన పెట్టి తెల్లబట్టలు వేసుకుని సేవ చేస్తారు. మరి వీళ్ళందరూ ఒకే స్థలంలో ఉంటారా? ఉంటారు కదా. వారి వారి సమర్పణ మేరకు, వారి వారి ప్రతిష్ట మేరకు, వారి వారి తీర్మానాన్ని బట్టి మనం ఎలాంటి భక్తి చేస్తే పరలోకములో కూడా అలాంటి స్థలము మన కొరకు నియమించబడింది. హల్లెలూయా. బాగా వినండి. మంచి భక్తి చేసేవనుకో ఏ స్థలంలో ఉంటాము? అది అందరూ గట్టిగా చెప్పరే. మంచి భక్తి చేసామనుకోండి ఎక్కడ ఉంటాము? గొప్ప స్థలం ఉంటాము. ఏదో తుత్తర భక్తి చేసామనుకోండి, అంటే ఏదో ఏదో మామూలు భక్తి చేసామనుకోండి ఎక్కడ ఉంటాం మనము? అల్పమైన స్థలంలో ఉంటాం. ఏంటంటే బాగా కొంతమంది మందిరంలో బలి బిల్డప్లు ఇస్తారు. మాటికి స్తోత్రం స్తోత్రం, ఆమెన్ ఆమెన్, హల్లెలూయా అంటుంటారు. కానీ దీనికి బుర్ర నిండా కుళ్ళే. విన్నారా? పొరపాటున బుర్ర కానీ కడుపు కానీ ఒంట్లో ఏ భాగం పోసినా కూడా చాదస్తమే. భూమి మీద మాత్రం తెగ బిల్డప్లు ఇచ్చేస్తారు భక్తి పరుల మాదిరిగా. వింటున్నారా? ఇలాంటి వాళ్ళందరూ ఏ స్థలానికి వెళ్తారమ్మా?
ఎందుకంటే మేడి పండు చూడ మేలిమి, పొట్ట విప్పి చూడ మొత్తం కొంపే, మొత్తం కుల్లే, మొత్తం ద్వేషమే, మొత్తం తేడాలే, భేదాభిప్రాయాలే, చాదస్తమే. మాటల్లో మృదుతనం ఉండదు, క్రియల్లో ఉండదు, తలంపుల్లో ఉండదు, ఆలోచనలో ఉండదు. ఎక్కడ కూడా దేవునికి ఇష్టమైన స్వభావం కనబడదు. వింటున్నారా? అందుకే బిడ్డ, మనుషుడు మోసపోతాడేమో కానీ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మళ్ళీ చెప్తున్నాను, మోసపోకుడి, దేవుడు. ఎందుకు తెలుసా? మనం జనములను మోసగించగలమేమో కానీ దేవుణ్ణి మనము మోసం చేయలేము. బిడ్డ, మనం ఎలాంటి భక్తి చేస్తే అలాంటి స్థలములోనే మన పరలోకంలో ఉండబోతున్నాము. తక్కువ భక్తి చేస్తే తక్కువ స్థలము, ఎక్కువ భక్తి చేస్తే ఎక్కువ స్థలం. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ అర్థమైందా? మళ్ళీ అట్లే చేయబెట్టింది మా చెల్లి. అవి మళ్ళీ అట్లే పెట్టిన నన్నే చూడాలి. స్తోత్రం. 2 చేతులు పైకెత్తో సరి గట్టిగా ఆమె చెప్పండి. 2 చేతులు ఒకటే లేపి చూసిన మా చెల్లె కూడా మంచి సంతోషం కాస్త నవ్వుతూ గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. అయితే మన పరలోకంలో ఏ స్థలంలో ఉండాలి? కొంచెం గట్టిగా పక్క వారి చేయి పట్టుకొని వాళ్ళకి షేకండ్ ఇచ్చి వాళ్ళతో గట్టి చెప్పండి, మనం గొప్ప స్థలంలో ఉండాలని చెప్పండి. ఏమర్థమైందో ఈ చెల్లకి? పెద్దపడలా ఉంది. స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? ప్రతి కూటంలో ఎవరో ఒకరు దొరుకుతారు నాకు ఇట్లాంటి. ఇక కూటమంతా స్తోత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి పక్క వాళ్ళు చేయి పట్టుకోండి, సెకండ్ ఇవ్వండి. అలా పట్టుకోండి, ఆగండి, పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. పట్టుకున్నారా? పక్క వాళ్ళు చేయి పట్టుకోండి. ఎవరి చేతి లాక్కో మా చెయ్యి, లాక్కో, అటు కూడా లాక్కో, 2 పక్కల లాక్కొని ఇటు చెప్పు అటు చెప్పు. మనము సరి అయిన భక్తి చేయాలి. ఆమేన్. పాస్టర్ చెప్పవు కానీ పాస్టర్ అని చెప్తారు. మళ్ళీ పాస్టర్ భక్తి నేర్పించాల్సిన పని లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి భక్తి చేయాలమ్మా? సరి అయిన భక్తి చేస్తే మన పరలోకంలో ఎక్కడుంటాము? ఎక్కడుంటామమ్మా? మరి గొప్ప స్థలంలో ఉండే వారి 4 లక్షణాలు పొద్దున చెప్పాను కదా. ఎన్ని చెప్పానమ్మా? కొంచెం గట్టిగా. ఎవరు పరలోకములో గొప్పవారు? ఎవరు పరలోకములో? అందులో ప్రశ్న వేయండి. నేను చెప్పిన ప్రశ్న అందరూ మళ్ళీ అందరూ చెప్పండి. పరలోకములో ఎవరు గొప్పవారు అడగండి. మళ్ళొకసారి అడగండి. ఎన్ని సమాధానాలు చెప్పాను? 1, ఎవరు గొప్పవాడు? మంచి సాక్ష్యం. సాక్ష్యం ఎక్కడెక్కడ ఉండాలి? ఇంట్లో, ఊళ్ళో, సంఘంలో, తర్వాత దేశాలలో. ఆమె ఫస్ట్ ఎక్కడ? ఇంట్లో, తర్వాత ఊళ్ళో, తర్వాత సంఘములో, తర్వాత దేశాలలో సాక్ష్యం కలిగి ఉండాలి. అంతేగాని ఇంట్లో సాక్ష్యం లేకుండా ఊళ్ళో సాక్ష్యం ఉంది, చర్చిలో సాక్ష్యం ఉంటే కుదరదు. అన్ని చోట్ల మనం దేవునికి సాక్షులమై బ్రతకాలి. హల్లెలూయా. సెకండ్ పాయింట్, సంఘ క్షేమం. మనం ఏం కోరుకోవాలి? సంఘ క్షేమాన్ని కోరుకోవాలి. సంఘ క్షేమమును కోరిన వాడే గొప్పవాడు. ఆమేన్. సంఘానికి మీ వల్ల లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? నీ వల్ల సంఘము దీవించబడుతుందా, నీ వల్ల సంఘము బాధపడుతుందా? నీ వల్ల సేవకుడు సంతోషిస్తున్నాడా, నీ వల్ల సేవకుడు బాధపడుతున్నాడా? ప్రియులారా, లాభము రాకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల సంఘానికి ఏమి రాకూడదు? నష్టము రాకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అభ్యంతరపడు వారికి శ్రమ. ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వారికి శ్రమ అన్నాడు. నీ వల్ల సంఘము నష్టపోయింది అనుకోండి, నీ వల్ల సంఘము బాధపడింది అనుకోండి, నీ వలన సంఘానికి దుఃఖము కలిగింది అనుకోండి, నీ వలన సేవకుడు బాధపడ్డాడు అనుకోండి, నీ వలన సహాయం అందకపోతే, నీ వలన సహాయం అందకపోతే, నీ వలన సంఘానికి ఉపయోగం రాకపోతే, నీ వలన సంఘానికి మేలు కలగకపోతే,
నీకు నష్టము, నీకు శాపము. హల్లెలూయా. మళ్ళీ దండం పెట్టి చెప్తున్నాను, విశ్వాసులైన దేవుని బిడ్డలారా, మీ వల్ల లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టాన్ని మాత్రం తేకండి. కొంతమంది యవనస్తులు ఉంటారు, మందిరాలకు వచ్చిన తర్వాతనే ప్రేమ దోమ అని సంఘాన్ని పాడు చేస్తారు. సంఘంలో లేనిపోని చిత్రాంగి వేషాలు వేస్తారు, దరిద్రమైన కార్యాలు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు. చివరి కొంతమంది కుయ్యకి కుళ్ళిపోయిన బుర్రలు కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే, వాళ్ళు వారిపోయి వాడు చేసిన తప్పు బాగానే ఉంది, కానీ అయ్యగారికి తెలవకుండానే చేసి ఉంటారా? ఆయనకి అన్ని తెలుసులే, అమ్మగారికి అన్ని తెలుసులే, వాళ్ళు తెలిసే చేసి ఉంటారు. వాళ్ళు తెలియకుండా ఏం చెయ్యరు. ఈ దరిద్రమైన మాటలు ఎక్కువ వస్తాయి. నీ నోట ఇలాంటి భయంకరమైన మాటలు వచ్చాయా, బైబిల్లోని శాపాలన్నీ నీ కొంపలోనే అంటుకుని ఉంటాయి. జాగ్రత్త. అందుకే అంటున్నాను, మీ వల్ల లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ మీ వల్ల సంఘానికి నష్టము రాకూడదు, నీ వల్ల సేవకు నష్టము రాకూడదు. అలాంటి వాడే పరలోకములో గొప్పవాడు. థర్డ్ పాయింట్, దేవుని భయము కలిగిన వారు. అనండి గట్టిగా. ఎలాంటి వారంట పరలోకములో? అదే, దేవుని భయము కలిగిన వారే పరలోకములో. ఎలాంటి వారు చెప్పాల్సింది? మళ్ళా దేవుని భయం అంటారే, ఇది నాకు లేదన్నా. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి మనకు? మూడవది కొంచెం గట్టిగా. అప్పుడప్పుడు మా తమ్ముళ్ళందరూ బైక్ నడుపుతూ ఉంటారు. అందరికి బండ్లు ఉన్నాయి కాబట్టి బండ్లు నడుపుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎవడో ఒకడు తెంగరోడు బండికి అడ్డొచ్చేస్తాడు. తెంగరోడు అప్పుడు అడ్డం రాగానే, పర్వాలేదు తమ్ముడా, దేవుడు నేను క్షమించును కాక అంటావా? ఏం చేస్తారు? వెంటనే సంస్కృత భాష వచ్చేస్తుంది, నోటికి ఏ రక్తం చేయి. పిలవకుండానే అలవాటులో పొరపాటుగా కొన్నిసార్లు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. అంతేనంటారా? అలాంటివన్నీ కూడా దేవుని భయం లేకపోతే ఇలాంటి పొరపాట్లు మన జీవితంలో సహజమే. వింటున్నారా? అప్పుడప్పుడు నోట్లో బూతు మాటలు రావడం, తిట్టేయడం, కొట్టేయడం, గొడవలు ఎట్టుకోవడం. ఏంటండి? టీవీలు చూడటం, సినిమాలు చూడటం. విన్నారా? నేనైతే మనసారా ప్రార్థన చేస్తున్నాను, టీవీ చూసి అలవాటు ఉన్న వాళ్ళ కళ్ళన్నీ పాడైపోవాలని. లేదా మీ కళ్ళు పాడు కాకపోతే టీవీలైనా వెళ్ళిపోవాలి. ఏది ముఖ్యమో మీరే ఎంచుకోవాలి. మరిగా స్తోత్రం కలుగును గాక. భక్తి బాగానే చూస్తారు, టైం అయిందంటే టీవీల ముందు కూర్చుంటారు. ఈ మధ్య పెద్దగా టీవీల మీద మనసు మోజు తగ్గిపోయింది అనుకోండి, సెల్ ఫోన్లో మోజు ఎక్కువైపోయింది. మంచంలో వెళ్ళి పడుకుంటారు. పడుకోరా బా, పడుకొని ఏం చేస్తూ ఉంటాడు? సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, ఏదో ఆడుతూ ఉంటాడు, ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఏదో చూస్తూ ఉంటాడు. నీకెందుకురా పడుకునే టైంలో పడుకోకుండా? ఇలా కొన్ని భయంకరమైనటువంటి భయము లేని కార్యాలు. తెలుగులో సామెత ఉంది, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. భయము లేని కోడి అది గట్టి చెప్పాలి మరి ఆ మాట. భయం లేని కోడి అంట బజార్లో గుడ్డు పెట్టిందంట. సరే, అలాగే భక్తి కొందరు చేస్తారు, కానీ ఎలా ఉంటారు తెలుసా? భయము లేకుండా ఉంటారు. ఉదయం 2 రెఫరెన్స్లు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఈ మాటను బలపరచడానికి 2 వాక్యాలు చూపిస్తారు. చదవండి ఇప్పుడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములో, ఇంకొకరు హబక్కుకు 3:2 తీయండి. ఇంకొకరు హబక్కుకు 3:2 తీయండి. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని అంగీకరిస్తాడంట? భయము కలిగి బ్రతుకు వారిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని దేవుని మాట వినిన వెంటనే భయపడేవారు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 రెఫరెన్సులు ఎక్కడ పడితే అక్కడ రాసుకోబాకండి. నేను చెప్పిన 3వ పాయింట్ ఉంది చూడండి. ఏంటా 3వ పాయింట్? వివేకము కలిగి ఉండాలి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము కలిగి ఉండాలి ఈజ్ ఈక్వల్ టు దేవుని భయం కలిగి ఉండాలి. అలాంటి వారే పరలోకములో. ఏంటి గట్టి చెప్పట్లేదు? మైక్ సౌండ్ తగ్గించుకున్నారు అంతేగాని మీ సౌండ్ తగ్గమని చెప్పలేదు. వింటున్నారా?
మైక్ సౌండ్ తగ్గించుకున్నారు కదా అని మీరు నెమ్మదిగా మాట్లాడారు కాక నేను నెమ్మదిగా మాట్లాడతాను, మీరు గట్టిగా మాట్లాడాలి. చెప్పండి, ఎవరు పరలోకంలో గొప్పవారంట? మూడో పాయింట్, దేవుని భయము కలిగిన వారు. హల్లెలూయా. ఫోర్త్ పాయింట్ ఏమన్నాను? కొంచెం గట్టిగా, దశమ భాగం. అందరు గట్టిగా చెప్పండి, దశమ భాగము ఇచ్చువాడు. అందరు చెప్పలేదు. మూడోసారి అందరు గట్టిగా చెప్పాలి. ఏమిటో ఆ తల్లి ఎక్కడో చూస్తూ ఏదో మాట్లాడుతుంది, మరి ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రసంగం ఏం చేస్తున్నారు వాళ్ళు గారు, వింటున్నారా? ఎవరు గొప్పవారంట? మన దశమ భాగములను, మన సంపాదనలో 10వ భాగమును మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చువాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. పరలోకములో అతడు గొప్పవానిగా ఎంచబడతాడు. హల్లెలూయా. ఉదయం 4 విషయాలు వివరించారు. ఇప్పుడు 5వ విషయం వివరిస్తాను, చదవండి. 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, ఒక దినమందు దైవజనుడైన ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ. ఎలాంటి స్త్రీ అంట? అందరూ స్వరమెత్తి గట్టిగా చెప్పాలి. ఎలాంటి స్త్రీ అంట? ఘనురాలైన స్త్రీ. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమిటో అందరూ సమాధానం చెప్పట్లేదు, కొందరు ఇంకా బైబిల్లోనే మునిగిపోయారు. తలకాయలు పైకి ఎత్తండి. ఆవిడ చేసిన కార్యములు వివరించక మునిపే బైబిల్ ఆమెకు పెట్టిన పేరేమిటంటే ఘనురాలు. ఆవిడ ఎవరంటమ్మా? కొంచెం గట్టిగా. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆమె పేరు బైబిల్లో ఎక్కడా లేదు. మీకు అద్భుతమైన మాట చెప్తారు, మీరు గట్టిగా ఆమె చెప్పాలి అర్థమైతే. ఆమె పేరు చెప్పడం కన్నా, ఆవిడ ఘనురాలు అని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన పేరు ముఖ్యం కాదు, మనం ఎలాంటి వాళ్ళమో ముఖ్యం. ఆమె ఇప్పుడు షూనేము పట్టణస్థురాలైన ఆ స్త్రీకి బైబిల్లో పెట్టిన పేరు ఏమిటంటే, బైబిల్ ఆమెకు పెట్టిన పేరు, దేవుడు ఆమెకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఘనురాలు. ఎలాంటిదంటమ్మా? She was a greatest woman. ఘనురాలైన స్త్రీ. ఈ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి సహోదరి అంట? అమ్మ అందరు చెప్పాలి. స్త్రీల విషయమై ఇక్కడ రాయబడింది కనుక తల్లులు అందరూ కూడా నోరు తెరిచి సమాధానం చెప్పాలి. బ్రదర్స్ ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మీ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ షూనేము పట్టణములో ఉన్న ఈ ఘనురాలైన స్త్రీగా నీ ఇంటిలో ఉన్న ప్రతి స్త్రీ మారిపోవాలి. హల్లెలూయా. ఈ సహోదరి ఘనురాలు అని రాయబడి ఉంది. ఎందుకు ఘనురాలని పిలవబడిందంటే ఆ క్రింద వచనములో కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. భోజనము రమ్మని బలవంతము చేసెను గనుక, ఎలీషాను భోజనమునకు రమ్మని బలవంతము చేసెను గనుక, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున
మనము అతనికి మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చాలు. ఇక అందరు తలకాయలు పైకి ఎత్తాడు. మీరెవరు బైబిల్ చూడాల్సిన పని లేదు. మీడియా పరిచయం కూడా మీకు అందుబాటులో ఉంది కనుక తర్వాత అయినా మీరు వాక్యం వింటూ రాసుకోవచ్చు. ఇప్పుడే విలేకరుల మాదిరి గీకేయాల్సిన పని ఏమీ లేదు. షూనేము పట్టణస్థురాలైన ఈ సహోదరి ఘనురాలని ఎందుకు పిలువబడినదంటే తన ఇంటికి వచ్చుచున్న దైవజనునికి చేసిన పరిచర్యను బట్టి ఘనురాలన్న పేరు బిరుదు ఆమెకు కలిగినది. హల్లెలూయా. ఆ మాటకొస్తే 5వ పాయింట్, 5th పాయింట్ ఏమిటంటే పరిచర్య చేయువారు పరలోకములో. అందరు చెప్పలేదు, చూసారా? ఈ తల్లులంతా ఏమిటో మరి సింగనాదాలు చేయడానికి చర్చకు వచ్చినట్టు కనబడుతున్నారు. మీరు ఎవరు నోట్లో మాట రావట్లేదు. అక్కడ చూస్తున్నారు. మరి విశేషంగా ఒక 4-5 సార్లు మా దృష్టి మీ మీదకే వెళ్ళింది. మీరేంటో వాక్యం వినగలిగిన మనస్సు లేనట్టుగా కూర్చొని ఏదో టైం పాస్ కొరకు వచ్చినట్టు కనబడుతున్నారు. బాగా వింటున్నారా? పేతురు అత్త జ్వరముతో మందిరానికి వచ్చిందంట. ఎలాగొచ్చిందంట? జ్వరంతో వచ్చింది. పేతురు వాక్యం చెప్తుంటే వాక్యం వినుచూ ఉండగా, ఆ వాక్యం వింటూ ఉండగానే ఆమె లోనికి వెళ్ళిన వాక్యం ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచింది. కారణం ఏమిటంటే వాక్యమునకు అవకాశం ఇచ్చినందువలన వాక్యము ఆమె జీవితంలో కార్యాన్ని జరిగించేది. అందుకే వాక్యం చెప్పేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా వినాలి. వింటున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి కాస్త వివేచన వరము దేవుడు ఇచ్చాడు. మీరందరూ కూర్చొని వాక్యం వింటున్నట్టుగా నటిస్తున్న వాళ్ళు మీలో కొందరు ఉన్నారు. అయితే వాళ్ళు వింటున్నారా లేదా అనేది మీ మొదలు చూడగానే గ్రహించే కృప దేవుడు ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను. వినండి. ఇంత కష్టపడి సభలు పెట్టడం మామూలు విషయం కాదు. విన్నారా? ఎంత ఖర్చు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. మీరు ఎంతెంత సహకరించారో, అసలు మీరు ఇచ్చారో లేదో కూడా తెలియదు. కానీ మా లాంటి ఎందరో గొప్ప సేవకులను ఆయా ప్రాంతాల నుంచి పిలిపించి సంఘములో మీ కొరకు వాక్యం చెప్పించడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడిన పని. వింటున్నారా? మాకు భోజనం పెట్టాలి, మాకు నివాసం ఏర్పాటు చేయాలి, మా కోపాన్ని తట్టుకోవాలి, మమ్మల్ని సహించాలి, మమ్మల్ని ఓర్చుకోవాలి. మేము ఎంతో బలహీనంగా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే మీరు వాక్యం వినకుండా నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇంత పెట్టుబడికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? చెప్పాలి గట్టిగా. ఈ పెట్టుబడి ఇంత ఖర్చు పెట్టుకున్నందుకైనా సంఘములో ఒక కార్యం జరగాలి కనుక మాట్లాడుతున్నాను. వాక్యానికి విలువ ఇవ్వండి. మనుషులందరూ చేతులు పైకి గట్టిగా ఆమె చెప్పాలి. కనురాలైన స్త్రీ ఏం చేసిందంట? సేవకురాలు ఈ కనురాలైన స్త్రీ ఈ షూనేము పట్టణస్థురాలు ఏం చేస్తుందంటే, అయ్యా దైవజనుడా మా ఇంటికి భోజనానికి రండి అని సేవకుడిని పిలిచిందంట. సేవకుడిని పిలిచినందుకు దైవజనుడు ఎలీషా ఏం చేసేవాడంటే ఆ మార్గాన వస్తూ వెళ్తున్నప్పుడల్లా ఆ ఇంటిలో బస చేస్తూ వెళ్తూ ఉండేవాడు. వచ్చి వెళ్తూ ఉండేవాడు. చెప్పండి, ఏం చేస్తుండేవాడంట? వచ్చి వెళ్తూ ఉండేవాడు. అందరు చెప్పండి అన్నమాట. వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇంతలో ఈవిడకి ఆలోచన వచ్చింది. ఎవరికి? ఈ స్త్రీ, ఈ షూనేమీయురాలు, ఈ షూనేము పట్టణస్థురాలకి ఆలోచన వచ్చింది. తన భర్తని పిలిచి ఏమంటుందంటే, అయ్యా మన ఇంటికి దైవజనుడు వస్తున్నాడు కదా, మనం పడుకునే మంచం మీద పడుకోబెట్టడం మంచిది కాదు, మనం ఉండే గదిలో సేవకుడిని ఉంచడం మంచిది కాదు. సేవకుడు కాబట్టి ఆయనకన్నీ వేరుగానే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. సేవకుడికి మనం తినే కంచాల్లో అన్నం పెట్టొద్దు, మనం తాగే గ్లాసుల్లో నీళ్ళు ఇవ్వకూడదు, మనం పడుకునే మంచం మీద పడుకోబెట్టొద్దు, మనం కూర్చునే కుర్చీల్లో కూడా ఆయన కూర్చోబెట్టొద్దు. ఆయనకు ప్రత్యేకత ఉండాలి. ఎందుకు ఆ ప్రత్యేకత ఉండాలంటే
మనకి ఇంటికి వచ్చుచున్నవాడు సామాన్యుడు కాదు. అక్కడ అంటుంది మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. భక్తి కలిగిన దైవజనులకు మనం సరి అయిన ఉపచారం చేయాలి, సరి అయిన పరిచర్య చేయాలి. వింటున్నారా? పాపం కొంతమందికి ఈ పరిచర్య తెలవదు. ఎలా పడితే అలా పరిచర్య చేస్తారు, ఎలా పడితే అలా చేస్తారు. ఇలాగే ఒక ప్రాంతానికి వెళ్ళాను, కూటమి అయిపోయింది, భోజనంకి కూర్చున్నాను. ఆవిడ ఏం చేసిందంటే కిచెన్ రూమ్లో ప్లేట్ నిండా కొండగుట్టలాగా ఏమంటారమ్మా, కొండగుట్టలాగా అన్నం నింపేసి, ఓ పక్క పావు కిలో చికెన్ కూర పెట్టేసి, ఓ పక్క ఇది పచ్చడి వేసేసి, ఓ పక్క పప్పు వేసి, ఓ పక్క పచ్చడి వేసి నా ముందు పెడితే చూసేవాడు ఏమనుకో, నేను తిండిపోతున్నా దీన్ని తిట్టడానికి. అసలు ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నేను అనుకుంటున్నావు నేను ప్రేమ, నీ ప్రేమ నా సాగుకు వస్తుంది. సైతాన్ మోహన్ గారు, నీ ప్రేమ నా సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ దళితులు చేయబట్టే సేవకుల పేర్లు పాడైపోతున్నాయి. వింటున్నారా? మన ప్రజల దృష్టిలో పడిపోయిన ఆలోచన అంటే పాస్టర్ గారు ఫుల్గా లాగిస్తాడు, బాగా తింటాడు. మా తిండెంతో పొద్దున అడిగి మా అమ్మగారు చెప్తారు, వేసి పడుతుంది చెయ్యి. బాగా నచ్చిన కూర కూడా ఒక ముద్ద తినడానికి కూడా కడుపు నొచ్చుకున్న పరిస్థితులు. విన్నారా? అందుకే ఈ మాట అర్థం చేసుకోవాలి. రేపు సేవకులు మీ ఇంటికి వస్తారు, మీ ఇంటి గృహ దర్శనానికి వస్తారు. విన్నారా? చేతులు కడుక్కోండి అయ్యగారు, కడుక్కోగానే మీరు వాడేసిన కంపు టవల్ తెచ్చి ఆ కంపు వాసనతో వచ్చే టవల్ ఇచ్చి అయ్యగారు చేయి చూసుకోండి, ఇంక కడుక్కోని లాభం ఏంటి? విన్నారా? ఇంట్లో మురిగిపోయిన కంపు దరిద్రంతా పెట్టుకొని రెండు కూర్చోండి అంటే, మన ఇంటికి వచ్చుచు వెలుచున్న దైవజనుడు భక్తి కలిగిన వారు కనుక ఆ దైవజనులకు మనం సరి అయిన పద్ధతిలో పరిచర్య చేయగలిగిన ప్రతి వారు దేవుని దృష్టికి గొప్పవారు. ఆమె చెప్పలే. మన మాటల్లోకి వస్తే సరి అయిన పరిచర్య దైవజనుల కొరకు చేయగలిగిన వారే పరలోకములో గొప్పవారిగా ఎంచబడతారు. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఉంటారు, కొన్ని సైతాన్లు ఉంటాయి. కోసున్న కాడికి అమ్మగారి తెచ్చి అన్నం పెట్టాలి, కోసున్న కాడికి అమ్మగారి తెచ్చి పప్పుచారు పోయాలి. ఒకవేళ పొరపాటున పక్కోడి పాస్ట్ గారికి 2 ముక్కలు వేసి ఇవిడికి అయిపోతే ఇవిడికి వచ్చేసింది బీపీ వేసి రక్తం చేయి. ఇక బయటికి వెళ్ళిపోయి అమ్మగారు అస్సలు మంచిదిగా సరిగ్గా తిండేట్టు తలచి ఎదురే రాదు. స్తోత్రం కలుగును గాక. అనుభవించాం కాబట్టి మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మాకు తెలుసు విశ్వాసులు ఎలా ఉంటారో. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వచ్చి ఏ పరిచయం చేయాలా, ఏ పని ఉందా గమనించుకుంటా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఏ గిన్నెలో ఏ కూర ఉందా, ఏం తినేయాలా, ఏం వండేసారా. స్తోత్రం కలుగును గాక. వాడికి బాగా తెలిసిన విషయం ఏంటంటే మా ఇళ్లలో, మా కొప్పల్లో కన్నా మందిరంలో మంచి మంచి కూరలు దొరుకుతాయి. స్తోత్రం కలుగును గాక. రావడం ఫుల్ లాగేసాడు, వెళ్ళిపోవడం. చేపలు వచ్చేస్తాయి, చేపడతారు. మందిరంలో ఇవ్వగలిగిన వాడే మందిరంలో పుచ్చుకోవడానికి అర్హుడు. ఎవరు మందిర సమృద్ధిని గమనించుకుంటారో అలాంటి వారు మందిరంలో ఉన్న ఆహారమును సమృద్ధిని అనుభవించడానికి అర్హులు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు విషయం చెప్తాను, ఇచ్చేవాడు ఎప్పుడు తినడానికి ఇష్టపడి వచ్చి మనమే ఇచ్చాం కదా, మనం తింటే మన సేవకులకు ఉండదేమో, వాళ్ళు తింటారులే. అసలు ఏమీ కూడా వచ్చి కట్టడి కుట్టడి తినేసి వెళ్ళిపోతారు. ఈ సత్యం చేయమని ఇక రోగాలు నాకు అడిగిపోతాయి. ఎల్లర్లో అమ్మ కడుపులో బయటికి రాదు. మరి దొరికింది కదా అని ఫ్రీగా దొరికింది కదా అని ఫినాయిల్ తాగేసావుగా. ఏ అర్థం చేయి. చూడండి ఆ సహోదరి ఏమంటుందో, మన ఇంటికి వచ్చి వెళ్తున్న దైవజనుడు భక్తి గలవాడు కనుక మనం ఉన్న స్థలం కాదు, గోడ మీద ఒక గదిని కట్టిద్దాం. గోడ అనగానే మన భాషలో గోడ మీద ఇక్కడ గది కట్టబెట్టి అనుకోబాకండి. ఆ దినాల్లో గోడలు, ఇదిగో ఈ మందిరం అంత వెడల్పు ఉండేది. ఈ మందిరం ఎంత వెడల్పు ఉందో ఇంత వెడల్పు గోడలు ఉండేవి. ఈ గోడ మీద మందిరం అంటే మన భాషలో మేడకి మీద ఒక గది కట్టించి, ఆయనకి ఒక గది అక్కడ వేసి, ఒక మంచం వేసి, ఒక పీఠం వేసి, ఒక దీపం పెట్టి, ఇచ్చినారా
మన దైవజనునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేద్దాం. అప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటాడు, బస చేస్తాడు. అది మనకు ఆశీర్వాదం అని ఆ శూన్యం పట్టణస్థురాలు దైవజనుల కొరకు పరిచర్య చేయడానికి ఇష్టపడిన సహోదరి. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తాను. పరిచర్య అంటే ఆమెకు బాగా ఇష్టం. దేవుని బిడ్డలారా, మీరు అందరూ మందిరంలో పరిచర్య చేసే ఆత్మ మీకుందా? అందరూ పరిచర్య చేసే స్వభావం కలిగిన వాళ్ళేనా? కొందరికి పరిచర్య నచ్చదు, ఇష్టపడరు. ఎక్కడ పని చెప్తారేమో అనుకోని టక్కున ఆరాధన కాదని కళ్ళు మూసుకొని పారిపోతూనే ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందంటే నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ పాస్ గారి కంట్లో పడలేదు, అమ్మగారి కంట్లో పడలేదు, పడుంటే ఏదో పని చెప్పేవాళ్ళు, బాబోయ్ బట్టలు పాడైపోతాయి, అసలే కొత్త చీర, చాలా కాస్ట్లీ చీర, పాడైపోతుందేమో అని పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా. అమ్మ దేవుడు చూడు, సేవకుడు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? అమ్మ బిడ్డను వారిపోయి వేడదపోతావు, నేను కూడా చూస్తా కదా అంటాడు యేసుప్రభు. స్తోత్రం కలుగును గాక. బ్రదర్స్ అంతే, ఫోన్ వచ్చిందా, పాస్టర్ గారు ఫోన్ చేసింది, ఏం చెప్పాలి ఇప్పుడు? పాస్టర్ గారు ఇప్పుడే మళ్ళీ పని వచ్చిన, ఇప్పుడే డిండి వచ్చిన, దూరంగా. అవునా, అయ్యో నీకు పని చెప్దాం అనుకున్నాను, ఏ సంకల్పం చేయమైపోయి. విన్నారా? దేవుడు అప్పగించిన పరిచర్యను, పనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకే అంటారు, వయసులో చిన్నవాడివైనా వయసులో పెద్దవాడివైనా, వింటున్నారా, పరిచర్య చేయగలిగిన భారమును కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి, ఏం చేసే వారిగా ఉండాలి మనము? పరిచర్య. నేను మీకు బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను, చూడండి. చదువున్న మాటని ఎక్కడంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. మీలో అందరికంటే ఘనమైన వాడు లేదా గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అది హల్లెలూయా. ఏమిటో ఎవరు ఆమె చెప్పలేదు, ఇంకా తలకాయ గంగిరెద్దుల కిందికే తీసుకొని కూర్చున్నారు. ఏ సత్యం చేయి ఆమె. అందరూ ఒకసారి తల పైకెత్తి గట్టిగా ఆమె చెప్పండి. మీలో గొప్పవాడు ఏం చేయాలంట? పరిచర్య అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. మీకు అర్థం కావడానికి చెప్తాను పిల్లల చిన్న సాక్ష్యం. నేను సేవకు వచ్చి అక్షరాలుగా 30 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 45. నా వయసు ఇప్పుడు 45. అంటే నేను 15వ ఏటనే నేను సేవలో అడుగు పెట్టేశాను. మొదటి 10 సంవత్సరాలు నాకు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ప్రసంగం తెలియదు, పాట తెలియదు, ప్రార్థన తెలియదు, నాకేం తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, పాస్టర్ గారి కాళ్ళు నొక్కాలి, పాస్టర్ గారి తలకాయ నొక్కాలి, పాస్టర్ గారి బట్టలు ఉతకాలి, పాస్టర్ గారి గది శుభ్రం చేయాలి, మందిరం ఊడవాలి, మందిరం శుభ్రం చేయాలి, అవసరమైతే కిచెన్లో వంట చేయాలి, గిన్నెలు కడగాలి, వంట చేయాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, బాత్రూమ్లు కడగాలి, మరుగుదొడ్లు కడగాలి, లెట్రిన్లు కడగాలి. ఎట్టున్నారా? ఇది తప్ప నాకు రెండవ సేవ తెలవదు. ఇలా పరిచర్య నేను సుమారు 10 సంవత్సరాలు చేశాను. 1 కాదు 2 కాదు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సేవకుల బట్టలు ఉతికాను. 10 సంవత్సరాలు పాస్టర్ గారి ఇంట్లో పరిచర్య చేశాను, అంటే అతని గదిలో పరిచర్య చేశాను. 10 సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేశాను. 10 సంవత్సరాలు. ఏంటి నాకు ఈ పని చెప్తున్నారు, నేను బాగా చదువుకున్నాను కదా, నేను బాగా జ్ఞానవంతుడి కదా అని నేను ఎప్పుడు బాధపడలేదు. కొంతమంది పరిచర్య చేయరు, పరిచర్య ఆత్మ ఉండదు. కొన్నిసార్లు అయితే దైవజనుల పాద కాళ్ళు నొక్కి 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 తెల్లవారు 2:30-3 గంటల వరకు కాళ్ళు నొక్కుతూనే ఉండేవాడు. సడన్గా ఆయన మెలుకొచ్చి, ఏంట్రా కాలు ఇంకా నొక్కుతున్నావంటే, అయ్యా మీరు చాలు అనలేదు కదా అందుకే నొక్కుతా ఉన్నాం.
వాళ్ళు చాలు అనలేదన్నందుకు మేము రాత్రంతా అలాగే కూర్చుండిపోయిన రోజులు ఉన్నాయి. అలా కష్టపడి 10 సంవత్సరాలు దైవజనులకు నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసాము కనుక ఈ 20 సంవత్సరాలుగా దేవుడు మైక్ మా చేతిలో పెట్టాడు. 100 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. అందుకే పరిచర్య ఆత్మ కలిగిన వారమై ఉండాలి. ఏ ఆత్మ ఉండాలమ్మా? ఇప్పుడు ఈ శూన్యము పట్టణస్థురాలు ఎవరికి పరిచర్య చేసింది? దైవజనులకు. చెప్పండి గట్టిగా. మనం కూడా దైవజనులకు ఏం చేసేవారిగా ఉండాలి? పరిచర్య చేయవారమై ఉండాలి. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మందికి పరిచర్య చేయడం తెలవదు. అసలు ఎప్పుడైనా పాస్టర్ గారికి పరిచర్య చేశారా? బ్రదర్స్ సిస్టర్స్ ఎప్పుడైనా పాస్టర్ గారికి పరిచర్య చేశారా? సేవలో ఎంత నలిగిపోతున్నారో తెలుసా? సేవలో ఎంత శ్రమపడుతున్నారో తెలుసా? సేవ అనగానే బాగా కూర్చొని వాక్యం చెప్పేసి 4 పాటలు పాడేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారేమో. మీకు మాట చెప్తాను. రాళ్ళు కొట్టే వడ్రోళ్ళు ఉంటారు కదా, మీకు తెలుసా? రాళ్ళు కొట్టే వడ్రోళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? పనిచేసేవాళ్ళు ఉన్నారా? రాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారా? చూడండి, అన్ని పనుల్లో కల్లా కష్టమైన పని ఏంటంటే రాయి పని. వింటున్నారా? కష్టమైన పని ఏంటమ్మా? రాయి పని. 8 గంటలు ఒక వ్యక్తి రాయి కొట్టడం ఎంత అలసిపోతాడో. వింటున్నారా? అన్ని పనుల్లో కల్లా కష్టమైన పని ఏంటి? రాయి పని. ఆ రాయిని కొట్టాలి. 8 గంటలు కొట్టిన వ్యక్తి ఎంత అలసిపోతాడో, 1 గంట ప్రసంగం చేసిన దైవజనుడు అంత అలసిపోతాడు. ఒళ్ళంతా కదిలిపోతాడు, శరీరమంతా కదిలిపోతాడు. ఎంత బలహీనత. దేవుడు మాకు హైదరాబాద్లో కొంతమంది ఎవరి బిడ్డలు ఇచ్చారండి. ఒక 4-5 ఎవరి బిడ్డలు ఉన్నారు చాలా మంది. కానీ ఈ 4-5 ఎలాంటి వాడు తెలుసా? నేను ఎప్పుడు పడగెత్తుతానా, నాకు ఎప్పుడు పరిచర్య చేయాలా, నేను ఎప్పుడు కళ్ళు మూసుకుంటానా, అప్పుడు వెళ్ళి వాడు పడుకోవడానికి వాళ్ళు నాకు కనిపెట్టుకుని ఎదురు చూస్తుంటారు. అందుకే అంటాను, మనము పరలోకములో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. పరలోకములో ఘనమైన స్థలానికి చేరాలంటే సంఘం భక్తి చేయడం ఒకటే కాదు, పాటలు పాడడం, మందిరానికి రావడం, వాక్యం విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, సేవకుల కొరకైన పరిచర్య మనము చేసేవారిగా ఉండాలి. ఆ పరిచర్య ఎన్ని రకాలుగా ఉందో వాటిని వివరించలేని తర్వాత ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు నేను వస్తే తప్పకుండా వివరిస్తాను. అప్పటి వరకు ఈ మాటలు వినండి. మొదట సేవకునికి పరిచర్య చేయడం నేర్చుకోండి. ఆవిడ చూడ ఎంత బాగా ఆలోచిస్తుంది. మనం తినే కంచాల్లో వారికి పెట్టొద్దు, మనం తాగే గ్లాసుల్లో నీళ్ళు ఇవ్వద్దు, మనం పడుకునే మంచాల మీదకి ఎక్కించొద్దు. సేవకునికి ప్రత్యేకంగా చూడాలి, సేవకుని గణపరచాలి, వారి వస్తువులు ప్రత్యేకంగానే ఉండాలి. మీకు ఒక విషయం చెప్పనా? నేను అలా పిల్లలు బయట 10 కాల్ చేస్తున్నాను. ఎవరైనా ఒక వెళ్ళండి, ఒక్కడి వీటి అందరూ ఒక్కరిని వీడితే అందరూ సెట్ అవుతారు. ఓకే, మిగతా వాళ్ళందరూ సరే మీకు కూడా చేయి పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి. మా ఇంట్లో కూడా కొన్నిసార్లు నా వస్తువులు, నా టవల్స్ కానీ లేకపోతే నేను వాడే నాప్కిన్స్ కానీ ఉంటాయి కదా, నా భార్య చివరికి నా పిల్లలు కూడా వాడడానికి ఇష్టపడరు. అమ్మో, ఇది పాస్టర్ గారిది, సేవకులు వాడదు కనుక వారిది మనం వాడకూడదు. ఆమేన్, హల్లెలూయా. నా మాట పెట్టున్నారా? అందుకే సంఘం దైవజనులైన మీ సేవకులకు పరిచర్య చేయగలిగిన వాడే పరలోకములో అట్టి చెప్పరే దేవునికి మహిమ కలుగును గాక. మీలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ఏం చేసేవాడిగా ఉండాలంట? పరిచారకుడై ఉండాలి. మొదట్లో మా తమ్ముడు నా తెల్లబట్టలన్నీ వేసుకునేవాడు. అంటే వాడికి అవగాహన లేనప్పుడు. తాను కూడా ఎప్పుడైతే సేవకు వచ్చాడో, ఎప్పుడైనా వారు ఈ బట్టలు వేసుకోరా బాబు అంటే బట్టలు వేసుకోవడానికి భయపడుతుంది. అయ్యి బాబాయ్, అభిషిక్తుని బట్టలు మేము వేసుకోకూడదని పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాడు. నేనే బలవంతంగా అందరికీ నా బట్టలు వేసుకుంటాను, కొని నా అభిషేకమైన వస్తుందేమో వేసుకోండి అని. ఆమె
హల్లెలూయా. వింటున్నారా? నేను అంటారు దైవజనుడు ఎప్పుడు ప్రత్యేకంగానే చూడాలి. పాస్టర్ గారి పక్కన నాకు కుర్చీ వేయలేదు, పాస్టర్ గారికి ముక్కలు వేసారు, నాకు తొక్కలు వేసారు, ఆయనకు బాగా పెట్టారు, నాకు పెట్టలేదు, పాస్టర్ గారు చూసావా ఆయనకి వేసింది మాకు వేయలేదు. ఇట్లాంటి దరిద్రాలు యేసు నామములో నశించును గాక. ఆమేన్. ఖచ్చితంగా సంఘమంతా కూడా సేవకులు ఎలా చూడాలమ్మా? కొంచెం గట్టిగా ప్రత్యేకంగా చూడాలి. వాళ్ళ కొరకు ఏం చేయాలమ్మా? పరిచయం చేయాలి. నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక మాట చెప్పనా? సంఘానికి పితామహుడు, ఆయన పేరే దైవజనుడు అయిన పౌలు. సంఘానికి పితామహుడు. మన భారతదేశానికి పితామహుడు ఎవరమ్మా? మన భారతదేశానికి పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీ. సరిగ్గా సంఘానికి పితామహుడు ఎవరు? పౌలు గారు. మీకు అర్థం కావడానికి అలా చెప్పారు. అర్థమవుతుందా? అలాంటి పౌలు ఏమంటాడు తెలుసా? ఉపవాసాలు చేసి వాక్యంతో సిద్ధపడి ఇక స్టేజీల మీదకి ఎక్కి ప్రసంగాలు చేసే టైంలో కొందరు వచ్చారంట. అయ్యా మా ఊర్లో సభలు పెట్టుకున్నాం, మా ఊర్లో సభలు పెట్టుకున్నాం, మా ఊర్లో కూటాలు పెట్టుకున్నాం, మా ఊర్లో ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాం. అయ్యా మా ఊరికి రండి, మీరు వాక్యం చెప్పాలి, 3 రోజులు ప్రసంగం చేయాలి, 3 days మీటింగ్స్ వాక్యం చెప్పాలని పౌలు గారి దగ్గరికి వస్తే ఉపవాసాలు ముగించుకున్న పౌలు ఏమంటాడు తెలుసా? చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15th chapter 25 25th verse 15:25. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు. ఇప్పుడు పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధులు అంటే ఎవరక్కడ? సేవకుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. చాలు. ఏం చేయడానికి వెళ్తున్నాడంట? అమ్మ తలకాయలు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఏం చేయడానికి యెరూషలేము వెళ్తున్నాడు? అప్పటికి పౌలు గారు పరిచారకుడా? సేవకుడు కూడా ఏం చేస్తున్నాడు? చిన్న సాక్ష్యం చెప్తారు, చెప్పమంటారా? మాకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల రామగుండంలో సెమినార్ జరుగుద్ది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల సెమినార్ జరుగుద్ది. ఎవరొస్తారు? చాలా మంది వాక్యము తర్ఫీదై సేవ పిలుపు దర్శనం కలిగిన వాళ్ళు వస్తారు. దైవజనులతో మాట్లాడతారు. మీ మధ్యలో ఎవరైనా అలాంటి సమర్పణ కలిగిన వారైతే సిద్ధపడి రండి, పాస్టర్ గారి అనుమతి చేత. వింటున్నారా? సెమినార్ జరుగుతుంది అక్టోబర్ నెల అంతా. ఈ అక్టోబర్ నెల మేము ఎక్కడ డేట్లు ఇవ్వం. మేమందరం సేవకులు అందరం మా హెడ్ క్వార్టర్ రామగుండంలోనే ఉంటాం. ఎందుకంటే నెలంతా సెమినార్ జరుగుద్ది. ఒక 250-300 మంది స్టూడెంట్స్ వస్తారు. సేవకులు ఒక 100 మంది ఉంటారు క్యాంపస్లో. అంతా కలుపుకుంటే క్యాంపస్ నిండా పరిచారకులు, సేవకులు, స్టూడెంట్స్ అంతా కలుపుకుంటే 500 మంది ఉంటారు. 500 మందికి 3 పూట్ల భోజనం చేయాలి, మొత్తం ఏర్పాటు చేయాలి. మామూలు విషయమో చెప్పండి ఒకసారి. ఆ నెల రోజులు రామగుండంలో మేమే నేను కూడా గదులు ఊడుస్తాను, బాత్రూమ్లు గడుగుతాను, లెట్రిన్లు గడుగుతాను, సేవకులు పరిచయం చేస్తారు, వాళ్ళకి వంట చేస్తాను. వింటున్నారా? అందుకే తొందరగా నాకు భోజనాలు వండి పెట్టడం చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వంటకాండి కాబట్టి వంట చేసిన తర్వాత అందులో ఏం తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉందో చూసి గమనిస్తాను కనుక తొందరగా ధైర్యం చేయదు. స్తోత్రం. అన్ని పరిచర్యలు జరిగిన వాళ్ళను ఈ స్థాయికి వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండను. ఇప్పటికీ పరిచర్య చేస్తాను. ఎందుకు? నేను గొప్పవానిగా ఉండాలి అంటే, పరలోకంలో గొప్పవానిగా ఉండాలంటే నేనేం చేయాలి? పరిచర్య చేయవాడనై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నుంచి సంఘంలో అందరూ చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, పిన్నవారు కాదు, వృద్ధులు కాదు, ప్రతి వారు వారికి స్థాయిలో తగిన పరిచర్య చేయు ఆత్మను కలిగి ఉందురుగాక. హల్లెలూయా. ఏమిటో చేతులు ఎత్తడానికి కష్టపడుతున్నారా? అంత నిద్ర వచ్చేస్తుందా? చేతులన్నీ పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం చేసేవారిగా ఉండాలి? పరిచర్య. 5th పాయింట్ ఏంటమ్మా? పరిచర్య. చెప్పండి. 5th పాయింట్ ఏంటమ్మా? పరిచర్య. 6th పాయింట్ చెప్తాను. టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, సమయం సరిపోవట్లేదు. ఇంకా చాలా విషయాలు అక్కడే ఉన్నాయి కానీ చెప్పడానికి అవకాశం లేదు. నేను మళ్ళీ వేరే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళిపోవాలి కనుక
నేను చాలా వేగంగా ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6th పాయింట్, ఆది కాండము 34వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండం 34వ అధ్యాయం 17వ వచనం. 19 చదవండి. ఆది కాండం ఆ చిన్నవాడు 34:19. ఆ చిన్నవాడు అందరు వింటున్నారా? బైబిల్ తీసారా? ఇంకా పేపర్ తిరిగేసే సౌండ్ వినబడుతుంది. రైట్, చదువునానా. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి కలవాడు గనుక అతడు ఆ కార్యమును చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. గట్టి చెప్పాలి, ఘనుడు అనండి గట్టిగా చెప్పండి అనగానే ఏ వింటున్నారో ఏమో అలెలు అంటున్నారు. నేను అలెలు చెప్పమల్లా, అందరు గట్టిగా చెప్పండి. అతడు ఘనుడు అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా. అక్కడ ఇంకొక మంచి మాట ఉంది, తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హల్లెలూయా. ఇక్కడ హామోరు కుమారుడైన షేకెము గురించి రాయబడిన మాట ఇది. షేకెము తన తండ్రి ఇంటి వారిలో ఎలాంటి వాడంట? ఘనుడు. ఎందుకు ఘనుడో ఒక్క మాటలో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అందరు నా వైపు చూడండి. షేకెము కుమారుడు దీనాను ప్రేమించాడు, పొరపాటు చేశాడు. కానీ అతడు అంగీకరించిన మాట ఏమిటంటే, నాకు దీనా అంటే చాలా ఇష్టం. సరే, వాళ్ళ నాన్నగారు తీసుకొని వాళ్ళు బాధపడుతున్నారు, అమ్మాయి వాళ్ళు, నా వలన నష్టం కలిగింది, నా వలన వాళ్ళకి బాధ కలిగింది, కాబట్టి మేమే ముందుకు వెళ్తామని షేకెం ఏం చేశాడంటే, తన తండ్రి అయిన హామోరును వెంటబెట్టుకొని యాకోబు ఇంటికి వెళ్ళాడు. అయ్యా, మా అబ్బాయికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, మీ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమించాడంట, ఇష్టపడ్డాడంట, పెళ్లి చేసుకుంటాడంట అనగానే యాకోబు తన కుమారులు ఏమన్నారంటే, అయ్యా, మేము సున్నతి పొందిన వారము, మీరు సున్నతి లేనివారు. 17వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు చదవకండి, తర్వాత చదువుకోండి సమయం దొరికినప్పుడు. 17వ వచనంలో అంటాడు, మేము సున్నతి పొందిన వారము, మీరేమో అమ్మా అలాగే పైకి చూడ, బైబిల్ చూడొద్దు. మేము సున్నతి పొందిన వారము, మీరేమో సున్నతి లేనివారు, కనుక మీకు మాకు సంబంధము కుదరదు. సంబంధం కుదరాలంటే మీరు కూడా సున్నతి పొందాలి అన్నాడు యాకోబు. అప్పుడు షేకెము యాకోబు కుమార్తె అయిన దీనాను ఇష్టపడ్డాడు కనుక, సున్నతి పొందడానికి ఇష్టపడ్డాడు కనుక, వినండి, మీరు అర్థం చేసుకోవాలి. నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి, ఓకేనా? సున్నతి పొందడానికి ఇష్టపడ్డాడు గనుక, మళ్ళీ చెప్తున్నాను వినండి, మర్చిపోకుండా, అర్థం కాలేదు అనకుండా, సున్నతి పొందడానికి ఇష్టపడ్డాడు గనుక తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. ఇప్పుడు 6th పాయింట్ చెప్పండి. షేకెము ఎందుకు ఘనుడు? సున్నతి పొందినవాడు గనుక, సున్నతి పొందడానికి ఇష్టపడినవాడు. అందరూ సెంటెన్స్ చెప్పండి. అంత చెప్పలేదు, కొందరు ఏం మాట్లాడలేదు, అందరు నా వెనుక చెప్పండి, నా వెనుక అందరు చెప్పాలి. మీ నోరులన్నీ చూస్తున్నారు, మీ ముఖాలు కూడా అర్థమవుతున్నాయి. నాకు చెప్పలేదు అనుకో, లేపి నిలబెట్టి అడుగుతారు ఇప్పుడు మిమ్మల్ని, ఓకేనా? రైట్. సున్నతి పొందుటకు ఇష్టపడిన వాడు గనుక అతడు ఘనుడు. ఆమేన్. మనం ఘనమైన వారిగా ఉండాలంటే ఏం పొందాలంట? ఇది ఎక్కడి గౌరవం, మనం సున్నతి పొందడం ఏంటి అని అనుకునేది కాక, కొత్త బోధ చేస్తున్నాడు ఏంటి అని అనుకోవాకండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను, అందరు నా వైపు చూడండి. ఆ దినాలలో అబ్రహాము, ఈసాకు, యాకోబుల ఇంటి వారికి సున్నతి ఎందుకు పెట్టాడు అంటే, సున్నతి పొందిన వాడు లోకములో నుండి వేరు చేయబడిన వాడు అని అర్థం. సున్నతి పొందుట అనగా వేరు
చేయబడుట అన్నది గట్టిగా, రెండోసారి, మూడోసారి. అబ్రహాం ఇంటి వారందరూ ఏమైపోయారు? ఇప్పుడు యాకోబు షేకెముతో ఏమంటాడు? మీరు కూడా ఏమైపోవాలి? సున్నతి చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? వేరైపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? ఇప్పుడు మనం కూడా పరలోకంలో గొప్పవారిగా గర్వంగా ఉండాలంటే మనం కూడా ఏమైపోవాలి? అది సున్నతి పొందమంటే పోయి కత్తిరించుకోమని కాదు. సున్నతి పొందడం అంటే అర్థం ఏంటంటే ఏమైపోవాలి? సున్నతిలో జరిగే కార్యం ఏంటంటే కత్తిరింపబడుతుంది. కత్తిరింపబడగా వేరు చేయబడుట. పిల్లలు, మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాము. మనం ఈ లోకం నుంచి ఏమైపోవాలి? అందరూ చెప్పాలమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున సున్నతి పెట్టాడు, మరి ఈ రోజున ఏం పెట్టాడో తెలుసా? ఒకసారి చదవండి. యెహెజ్కేలు పుస్తకము 44వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు పుస్తకము 44వ అధ్యాయము 9వ వచనం చదవండి. 44:9. యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరు వినాలమ్మా, వాక్యం వినాలి. పోతాలే ఎనకేమో చూస్తున్నావు, ఏం కావాలా? ఆడుకుంటావా? నేను కూడా వచ్చేటప్పుడు వీళ్ళు ఆడతారు నీతో పాటు. వెనక చూసావంటే మెడికల్ అలా పట్టేస్తే సచ్చేదా కట్టి ఉండిపోతారు. ఇంకా వినండి, అందరు వాక్యం చూడాలి. చక్కగా వాక్యం చెప్తుంటే ఏమో బయట కొంపలాడిపోయింది, బయటికి మొత్తం ఇంకా మొత్తం ఎంత తిరిగి కూర్చో. చదువు బిడ్డ. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలుల మధ్య నివసించుట వారిలో, విశ్వాసుల మధ్య నివసించుచున్న వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు, ప్రవేశింపరాదు, ప్రవేశించలేడు. ఇక తలకాయ పైకి ఎత్తండి. నన్ను చూడండి, మీకు అర్థం కావడానికి ఒక్క మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. శరీర సున్నతి, హృదయ సున్నతి అనంటే రెండు మాటలు. పొందినవాడే రేపు పరలోక రాజ్యములో పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలుగుతాడు. అయితే దైవజనుడైన పౌలు, వింటున్నారా? దైవజనుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. చదువు సార్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, అట్టి వారిలో గ్రీసు దేశస్థుడని కానీ యూదులని భేదము లేదు. సున్నతి పొందుట యందు కానీ సున్నతి పొందకపోవుట యందు కానీ భేదము లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదము లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు నా వైపు చూడండి. సున్నతి పొందినా పొందకపోయినా సంబంధము లేదు. మరి ఏం సంబంధం? మనం ఈ లోకంలో ఆత్మ సంబంధమైన సున్నతి పొందాలి. ఆమె చెప్పరే. ఆత్మ సంబంధమైన సున్నతి పొందుటనగా పరిశుద్ధాత్మను పొందుట. ఆమె చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం చెప్పాలి. సున్నతి పొందుట ఈజ్ ఈక్వల్ టు ఏం పొందాలమ్మా? నేను నా సైగ చూసేనే మీరు చెప్పాలి. ఏం పొందుకోవాలి? ఏ ఆత్మ? దెయ్యమా? ఆత్మనా? మరి చెప్పరే. ఆత్మ. రాత్రి కూడా సమాజంతో ఆత్మ కనపడతాయి. ఏం పొందుకోవాలా? ఏం పొందుకోవాలి చెప్పండి అందరూ? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇప్పుడు సున్నతి అన్న పదానికి బదులుగా నేను పరిశుద్ధాత్మను పదపెట్టి చదువుతాను. వినండి, జాగ్రత్తగా రండి. పరిశుద్ధాత్మను పొందిన వాడు ఘనుడు, వాడు పరలోకములో
గొప్పవానిగా ఎంచబడతాడు. హల్లెలూయా. లోకంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం పొందుకోవాలమ్మా? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్మను పొందాలి అనండి. ఏమనాలమ్మా? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? చేపైకి లేపండి. పరిశుద్ధాత్మను పొందుకున్నవా? మన మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడ చూసినా ఇదే కావాలా. స్త్రీలలో సగం కంటే ఎక్కువ ఆత్మను పొందుకుంటారు. బ్రదర్స్ లో 10 మంది కంటే ఎక్కువ ఆత్మను పొందారు. మరి అదేంటో సిగ్గో తెలవదు, లేకపోతే పాతలో తెలవదు, పైవో తెలవదు. నేను ఒక మంచి మాట చెప్తాను. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఆత్మలో ఆనందించే వారిగా ఉండుగాక. హల్లెలూయా. 7th పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. ఆఖరి పాయింట్ చెప్పి ముగించేస్తాను. చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. అమ్మా కొంచెం గట్టి తల్లి, నాకు వినపడతలేదు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు గనుడు, ఎవరు గొప్పవాడు? తగ్గించుకున్నవాడు. అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా. మరి పరలోకములో గొప్పవారిగా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దీని విషయమే పెద్దగా చెప్పవలసింది లేదు, మీకు తెలుసు కాబట్టి ఒక్క మాట చెప్తాను. తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు, హెచ్చించుకుని వాడే తగ్గించబడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనగా విశ్వాసుల గుండెల్లో ఏముండాలమ్మా? తగ్గింపు. అనండి గట్టిగా. మొత్తం ఎన్ని పాయింట్ చెప్పానమ్మా? 7 పాయింట్. చెప్పండి. ఫస్ట్ పాయింట్, కొంతమంది లోనే రాత్రి చేసి పడుతుంది. చేయి. హుషారుగా ఉండాలి, హుషారుగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, వెరీ గుడ్. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రెండవది, సంఘ క్షేమాన్ని కోరాలి. వెరీ గుడ్. మూడవది, దేవుని భయం కలిగి ఉండాలి. వెరీ గుడ్. నాలుగవది, దశమ భాగములు దేవునికి ఇచ్చేయాలి. 5వ పాయింట్, పరిచర్య ఆత్మ కలిగి ఉండాలి. 6వ పాయింట్, పరిశుద్ధాత్మను పొందాలి. 7వ పాయింట్, ఈ 7 అనుభవాలు కలిగిన వాడు పరలోకములో. మరి మీరు ఏ స్థలంలో ఉంటారో మీరు నిర్ణయం చేసుకోండి. 7 అనుభవాలు మీకు ఉన్నాయా? ఒకసారి అన్ని పరీక్షించుకోండి. 7 అనుభవాలు ఉన్నాయా? ఏందమ్మా, దేనికి తల పెట్టి చూస్తారు? ఉన్నారా పోయిందిరా? హల్లెలూయా. మరి 6 ఉన్నాడు సేపైకి ఎత్తండి చూద్దాం. మరి 7 ఉన్నాయి నాకన్నాడు సేపైకి ఎత్తండి. ఎవరైనా 7 ఉన్నాయి అంటారేమో, పెట్టగట్టి పంపించుతాం పైకి అనుకున్నాను నేను. ఎవరు లేరన్నమాట. కొన్ని 6 ఉన్నాయా? 6 కూడా లేవా? మరి ఆత్మ పొందుకుంటున్నారు, అందరూ గైగైన త్యాగరిస్తున్నారు. 6 కూడా లేవా? కొన్ని 5 ఉన్నాయా? రోజు నీ భక్తి పాడు కానీ 5 కూడా లేవా? మరి ఒకటైనా ఉందా? దేవుని స్తోత్రం. ఇందువలన మీరు క్రైస్తవులను కొంచెం నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు 5, నా చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయేమో? ఇప్పుడు 1 వేలు లేదనుకో, నన్ను ఏమంటారు? అదే 1 వేలు 4 అంటారు. నాకు తెలుసులే కానీ కొత్తది చెప్పుకోవాలి. 1 వేలు లేకపోతే నన్ను ఏమంటారు? అవిటివాడు. అంతేనా? 1 వేలు లేకపోతే నన్ను ఏమంటారమ్మా? 4 ఉన్నాయి కదా, ఒక్క దాంతో చేసిందే ఉంది అనుకుంటే లాభం ఉందా? 1 వేలు లేకపోతే నన్ను ఏమంటారు? అంతేనా? హ్యాండిక్యాపే కదా. సరిగ్గా అలాగే 7 అనుభవాలలో ఏ ఒక్కటి మనలో లేకపోయినా మన పరలోకంలో గొప్ప స్థలానికి చేరం గనక ఈ 7 అనుభవాలు మనం కలిగిన వారమై ఉండాలి. ఆమె చెప్పాలి గట్టిగా. 7 అనుభవాల్లో మనం ఎదగాలి. 7 అనుభవాల్లో బలపడాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. ఉచితమై నేను మళ్ళా మీ మధ్యలోనికి వస్తే సంఘములో ఈ 7 అనుభవాలు నాకు కొంచెం గట్టిగా చెప్పాలి కాదు, కనబడాలి. అబ్బా ఇదేమన్నా ఫస్ట్ క్లాస్? ఒకటి చెప్పడానికి ఈ అనుభవాలు చెప్పాలా, కనబడాలా?
అది ఇప్పుడు చెప్పండి, మీలో ఏం కనపడాలి? ఫస్ట్ పాయింట్ అమ్మా, మీరు చెప్పొద్దు మీ సాక్ష్యం పాస్టర్ గారు పలానా వ్యక్తి సాక్ష్యం మారిందని అడుగుతారు. ఆ మారింది అయ్యారు అంటే నేను వస్తాను, లేకపోతే రాని. స్తోత్రం. రెండవది, మీరు సంఘ క్షేమాన్ని కోరే సాక్ష్యం ఉండాలి, అప్పుడే నేను మళ్ళీ వస్తాను. మూడవది, దేవుని భయపడి బ్రతకండి. నాలుగవది, దర్శనాలు ఇవ్వండి. ఐదవది, పరిచయం చేయండి. ఆరవది, ఆత్మను పొందాలి. ఏడవది, అందరూ మోకరించండి. త్వరగా మోకరించండి. అందరూ స్వరమెత్తి, ప్రభువా నాకు 7 అనుభవాలు కావాలని మోకరించిన వారు వెంటనే నోరెచ్చి ప్రార్థన చేయండి. త్వరగా మోకరించాలి, త్వరగా ప్రార్థన ఆరంభించాలి. ఎవరు లేట్ చేయొద్దు. కొంతమంది ఇంకా నెమ్మదిగా మోకరిస్తున్నారు. మోకరించిన వారు వెంటనే స్వరమెత్తి నోరు తెరవాలి. ప్రభువా పరలోకంలో నేను గొప్పవారిగా మారిపోవాలి. అందరూ స్వరమెత్తి బిడ్డ, పరలోకంలో అల్పమైన స్థలములో ఉండదు.